ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు చేపట్టడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రేయోస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి పూర్తిగా ఉంది. నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు ప్రత్యేకత వృషభ సంక్రమణం రాత్రి 9 గంటల 22 నిమిషాలకి ప్రారంభం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధ శుక్రుడు సంచారం మేషక్షేత్రంలో. రవి సంచారం వృషభ సంక్రమణం రాత్రి 9 గంటల 22 నిమిషాలు ప్రారంభం కాబట్టి రవి సంచారం మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యార్థులకి సూక్ష్మత, ఏకాగ్రత, శ్రద్ధ వంటివి పెరుగుతాయి. తద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. రాబడి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కలిసి వస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమ నిర్వహణ విస్మయాలకి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. తద్వారా సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. అలజడి ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. భాగస్వాములతో విరోధాలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఓర్పు, సహనంతో అన్ని రంగాల వారు కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయవలసినటువంటి సమయం మీద తద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. శుభవ్యయంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు ఆర్థికంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర వాతావరణం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా దగ్గరవుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు ప్రారంభమవుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ప్రారంభమవుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. గతంలో ఏర్పడినటువంటి విషయాలు ఇప్పుడు సమస్యలుగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. అశాంతి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు మెల్లగా పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత ప్రయోజనాలు వ్యాపారపరంగా లభిస్తాయి. మహిళలకు అత్యంత శుభవార్తలు ఆనందాన్ని, బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింపచేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక నిందలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. విరోధాలు కూడా ప్రబలమవుతాయి. అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నేర్పు తప్పనిసరి, ఓర్పు తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా, ఆకస్మికంగా ప్రతికూలతని పెంచుతాయి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి తపన కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి క్రీడా రంగం వారు విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాలు న్యాయపాత వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ధైర్యంతో కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. శత్రుత్వాలు ప్రబలమైనప్పటికీ నేర్పుతో పరిష్కరించుకుని విషయాలు సాధించగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యాపార రంగం వారికి ఉత్తమ విషయాలు కొనసాగుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. శుభ సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. రుణ ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మహిళలకు ఆర్థిక బలం, ఆరోగ్య బలం కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత, ఏకాగ్రత, శ్రద్ధ వంటివి పెరుగుతాయి. తద్వారా విజయాలు సులభతరమవుతాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు అడుగడుగున ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలను చవిచూస్తారు. కాలయాపన ప్రతి కార్యక్రమంలో కొనసాగుతుంది. అసంతృప్తి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు కొనసాగించలేకపోతారు. అనిశ్చితి పెరుగుతుంది. అభద్రతాభావం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు వ్యవసాయ రంగం వారు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం పనికిరాదు. ఆకస్మిక ప్రతికూల ప్రభావం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనిశ్చితిని పెంచుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభద్రతా భావం కూడా పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి ఆందోళన కొనసాగుతుంది.
ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు. విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విషయాలు అనుకూలించాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించాలని, ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.